శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను. మనం ఈ యొక్క జూలై నెలలో గోచార రీత్యా మకర రాశి వారికి మరి ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి. ఈ యొక్క జూలై నెలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలని గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. కానీ బంధువులతో, మిత్రులతో విభేదాలు అనేవి కొంచెం అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ నెలలో వీరికి ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా మరి మరి ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా విందులు, వినోదాలు, అదేవిధంగా వివాహాది శుభకార్యాలు గృహంలో బాగా కలిసి వస్తాయి. మరి బంధువర్గం వారితో, అదేవిధంగా మిత్రులతో గొడవలు అనేవి అధికంగా ఉన్నాయి. నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా మరి భూ వ్యవహారికంగా అంటే ఏదైనా ఇల్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ అమ్మేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. మరి ఈ నెలలో కోర్టు వ్యవహారికంగా మరి తీర్పు అయితే అనుకూలమైన తీర్పులు అయితే రావు. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో కొన్ని పనులు మీరు తొందరగా పూర్తి చేసుకుంటారు. గతంలో ఏవైనా కొంతమందికి ధనం చేబదులుగా ఇచ్చి మరి ఉంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాట పెరిగి మరి బంధువులతో అందరితో కూడా మీరు విభేదాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. మీ పై స్థాయి అధికారుల్లో పని ఒత్తిడి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. దాంతో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారితో కూడా గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. అదేవిధంగా గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో వారితో ఈ నెల చర్చించకుండా ఉంటే చాలా మంచిదండి. ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదని చెప్పాలి. ముఖ్యంగా మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి మరి ఈ యొక్క జాబుల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారు ఈ నెల మరి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే ఈ యొక్క మరి మకర రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నెలలో మీరు లాభాలనేవి చాలా తక్కువగా ఆర్జిస్తారు. జాయింట్ వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి మరి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే మరి తిరిగి వస్తుంది. కానీ నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ నెల. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఈ నెలంతా కూడా, జూలై నెలంతా కూడా మరి మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. కొన్ని విషయాల్లో బంధువులు, మిత్రులతో మరి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు సంబంధం లేని విషయాల్లో మీరు తలదూర్చి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక ఈ నెలలో వీరికి మరి అనుకూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 7వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు మరియు 22, 26వ తారీఖుల వీరికి మరి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక ఈ నెలలో వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 24వ తారీఖు, 28వ తారీఖు, 30వ తారీఖుల వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.